హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 5 కంటెస్టెంట్స్ నుంచి ఈరోజు ఎలిమినేట్ అయింది ఎవరో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక సాటర్డే ఎపిసోడ్లో అయితే నిఖిల్ సేవ్ అయిపోయాడు. సో నిఖిల్ సేవ్ అయిపోయిన తర్వాత ఇక 4 మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. ఈ 4 మెంబర్స్లో కూడా ప్రేరణ అలాగే నబీల్ ఈరోజు ఎపిసోడ్లో సేవ్ అయిపోతారు. సో ఈ ముగ్గురు పక్కా సేఫ్ జోన్లో ఉన్నారు కాబట్టి మనకు తెలుసు సేవ్ అవుతారని. ఇక డేంజర్ జోన్లో పృథ్వీ, యష్మి వీరిద్దరు ఉన్నారు. వీరిద్దరే బాటమ్ 2లో ఉన్నారు ఈరోజు ఎలిమినేషన్ రౌండ్లో. వీరిద్దరిలో పృథ్వీ సేవ్ అవుతాడు, యష్మి అయితే ఎలిమినేట్ అయిపోతుంది. సో 12th వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ యష్మి టాస్క్లో పెట్టే ఎఫర్ట్స్ చూస్తే తనైతే టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్. ఇదైతే నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తన గేమ్ని తనే పాడు చేసుకుంది, అంటే ఓట్స్ ఫ్లిప్ అవడం, అలాగే నిఖిల్ ఈ లవ్ ట్రాక్ వీటి వల్లే తను ఎలిమినేట్ అయిపోయింది. నిన్న ఎపిసోడ్లో నాగ్ గారు ఆడించిన స్నేక్ అండ్ ల్యాడర్స్ దాంట్లో ఎక్కువ స్నేక్స్ వచ్చింది నిఖిల్ కి, గౌతమ్ కి. సో వీరిద్దరికి బిగ్ బాంబ్ ఉందని చెప్పారు కదా నాగ్ గారు. ఆ బిగ్ బాంబ్ ఏంటంటే నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ లోకి రావడం. సో నిఖిల్ అండ్ గౌతమ్ కి అయితే యష్మి ఈ బిగ్ బాంబ్ ఇచ్చింది. సో నెక్స్ట్ వీక్ నామినేషన్ లో గౌతమ్ ఉన్నాడు. ఇంకెవరెవరు నామినేట్ అయ్యారనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.